హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ నియమించబడ్డారు. అయితే తనదైన స్టైల్లో ముందుకు వెళ్తానని చెప్తున్నాడు సజ్జనార్. ఎందుకంటే గతంలో సైబరాబాద్ చేసినప్పుడు కూడా హైదరాబాద్ సంబంధించి ప్యారలల్ గా ఉన్న సైబరాబాద్ ని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో, ఏ విధంగా అక్కడ పోలీస్ ని డెవలప్ చేశారో ఇక్కడ కూడా అదే మాదిరిగా ముందుకు వెళ్తానని చెప్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తగా నియమించబడ్డ సజ్జనార్ తో మనకు ముఖ్యమంత్రి సార్ కంగ్రాట్స్. ఏదైతే మీరు హైదరాబాద్ లో మీరు పనిచేశారు, చేసినప్పటికీ ఇప్పుడు చూస్తే పరిస్థితి ఎలా ఉంది, అప్పటికిప్పుడు ఎలా ఉందనుకోవచ్చు? పోలీస్ కమిషనర్ గా పనిచేయడానికి ఒక గొప్ప అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక మంచి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప బాధ్యత కూడా బిగించారు. డెఫినెట్లీ ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ ఈ ఒక హైదరాబాద్ సిటీ కమిషనరేట్ ని దేశంలోనే నంబర్ 1 పోలీస్ కమిషనరేట్ గా, అది అంతకుముందు సిటీ ఆఫ్ పర్ల్స్ అన్నారు, మనం సిటీ ఆఫ్ సేఫ్టీగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తూ ఒక గొప్ప అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ అంటే దేశవ్యాప్తంగా ఒక పేరు ఉంది, ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. హైదరాబాద్ పోలీస్ అంటే ఇక్కడ ఒక వాల్యూ ఇస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో కొంత చెడ్డ పేరు వస్తుంటది. నిజంగా దాన్ని పోగొట్టడానికి ఏం చేస్తారు? డెఫినెట్లీ మనం ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఏ సంస్థ అయినా డెఫినెట్లీ కొంత బ్లాక్ షీప్స్ ఉంటారు. కొన్నిసారి కొంత తెలుసో తెలియ కూడా మన వాళ్ళు కూడా తప్పు చేస్తుంటారు. దానివల్ల కూడా మనకు చెడ్డ పేరు రావడం జరుగుతుంది. సో ఈ క్రైమ్ కావచ్చు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, డిటెక్షన్ లో కావచ్చు, మనము ప్రివెన్షన్ ఆస్పెక్ట్ ఏం చేయాలనేది మళ్ళీ మనం ఒకసారి మన ఒక ఎస్ఓపిని మనం రివ్యూ చేయడం. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మంచి టీం ఉందని చెప్పి తెలిసింది. చాలా గొప్ప గొప్ప ఆఫీసర్స్ ఈ యొక్క కమిషనరేట్ లో పనిచేశారు. మన ఆఫీసర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్, చాలా క్లిష్టమైన ఒక ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇష్యూస్ కానీ బాగా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేశారు. డెఫినెట్లీ వచ్చే రోజు కూడా మీరు అన్నట్లు మన సిటీకి, రాష్ట్రానికి చెడ్డ పేరు రాకుండా ఏం చేయాలపైన డెఫినెట్లీ ఇష్యూస్ ని ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా ట్రైనింగ్ ఇవ్వడమా, లేదంటే అవేర్నెస్ క్రియేట్ చేయడమా, కొన్నిసారి ప్రాపర్ కోఆర్డినేషన్ వల్ల కూడా అది జరిగిపోతావు. కొన్నిసారి ఆ జోన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ జోన్ వాళ్ళకి తెలియదు, లేదంటే మన వాళ్ళు బయట పోయినప్పుడు లోకల్ వాళ్ళకి తెలియకుండా జరుగుంటుంది, లేకుండా లోకల్ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేట్ చేసినప్పుడు కూడా కొన్ని ఇట్లాంటి సంఘటనలు జరిగినా డెఫినెట్లీ అది కాకుండా మన ఎస్బీ వాళ్ళతోని మనం కూడా మన ఒక నిఘా సిస్టమ్ ని మంచి డెవలప్ చేయడానికి కృషి చేస్తాను. సార్ సజ్జనార్ అంటే ఆర్థిక నేరాల కట్టడికి ఫేమస్. మీరు చూసినట్టే అంటే ఎప్పుడు ఆమె కావచ్చు, లేకుంటే మీరు సిఐలో పనిచేసిన కావచ్చు, లేకపోతే సైబరాబాద్ పనిచేసి ఎక్కడ పనిచేసినా ఆర్థిక నేరాలు కట్టడికి పనిచేస్తుంటారు. హైదరాబాద్ అనే ఒక ఆర్థిక నేరాలకు సంబంధించి హబ్ గా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా బిజినెస్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న ఆర్థిక నేరాల కట్టడికి ఏం చేస్తారు? డెఫినెట్లీ మీరు అన్నట్లు బికాస్ చాలా క్రైమ్ కూడా షిఫ్ట్ అయింది. అంతకుముందు మనం చూస్తుంటే ట్రెడిషనల్ క్రైమ్స్ లో ప్రాపర్టీ ఆఫెన్సెస్ కావచ్చు, కొంత బాడీలో ఆఫెన్స్ కావచ్చు, ఇంకా అక్కడక్కడ జరిగిన డెఫినెట్లీ అవి కొంత డిక్లైనింగ్ స్టేజ్ లో ఉన్నాం. బట్ ఇప్పుడు మనకు ఛాలెంజ్ మీరు అన్నట్లు ఎకనామిక్ ఆఫెన్స్ ప్లస్ అదేవిధంగా సైబర్ క్రైమ్. మనం అంతకుముందు ప్రాపర్టీ ఆఫెండర్స్ ఏమంటే బయట నుంచి వచ్చేవాళ్ళు, ఇప్పుడు బికాస్ ఆఫ్ మంచి మనకు సీసీటీవీ నెట్వర్క్ ఉండడంతో ఆ బయట గ్యాంగ్స్ కూడా వచ్చేది కూడా చాలా తక్కువ అయినాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనము చేస్తే పట్టుబడతానని చెప్పి భయాన్ని కూడా వాళ్ళు కూడా చాలా మంది మానేశారు. కానీ బట్ ఈ సైబర్ క్రిమినల్స్ అనేవాళ్ళు చాలా వేరే స్టేట్ నుంచి మనకి ఇక్కడ ఆపరేట్ చేయడం చేస్తున్నారని చెప్పి తెలిసింది. అప్పుడు కూడా నేను సైబరాబాద్ ఉన్నప్పుడు చాలా గ్యాంగ్స్ ని మనం బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, యూపీ, మధ్యప్రదేశ్ నుంచి కూడా మనం పట్టుకు రావడం జరిగింది. సో మళ్ళీ అదే విధంగా ఇక్కడ కూడా, ఎందుకంటే 3 కమిషనరేట్లు కూడా చాలా కామన్ అఫెండర్స్ ఉంటారు, కామన్ కేసెస్ కూడా ఉంటావు. సో అలాంటిది ఐడెంటిఫై చేసి టీమ్స్ పంపించినప్పుడు కూడా 3 టీమ్స్ కూడా 3 కమిషనరేట్ కూడా భాగస్వామ్యం చేసి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు పట్టుకు రావడానికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆర్థిక నేరాలు కావచ్చు, సైబర్ క్రైమ్స్ కూడా వేరే స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటారు. కొన్నిసారి మనము ఐటీ వాళ్ళు ఉంటారు, కొన్నిసారి జీఎస్టీ వాళ్ళు ఉంటారు, కొన్ని బ్యాంక్ ఆఫీషియల్స్ ఉంటారు. వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసి సో ఎక్కడాదరూ నష్టం జరిగితే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్లీ పబ్లిక్ కూడా అలర్ట్ చేయడము, సో దట్ వాళ్ళు కూడా ఇట్లాంటి అవేర్నెస్ ఇలాంటి క్రైమ్ లో ఇన్వాల్వ్ కాకుండా మనం చూడవచ్చు. థర్డ్ థింగ్ అవేర్నెస్, చాలా అంటే చాలా అవేర్నెస్ అవసరం ఉంది. డెఫినెట్లీ పబ్లిక్ లో వెళ్తాను, పబ్లిక్ లో టీమ్స్ పంపిస్తాను మనం, ఎందుకంటే అన్ని చోట్ల కూడా మనకు మంచి నెట్వర్క్ ఉండడంతో డెఫినెట్లీ వచ్చే రోజు మనము ఈ ఒక అవేర్నెస్ తీసుకోవడానికి కూడా కృషి చేస్తాను. ప్లస్ డాటా అనేది ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే ఎవరెవరు చేస్తున్నారు అనేది చేసిన వాళ్ళే చేస్తుంటారు, ఆ భయం లేదు. సో మనము ప్రివెన్షన్ చేయడం ఒకటి, క్రైమ్ అయిందంటే మంచి ఇన్వెస్టిగేషన్ చేయడము, తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ప్రాసిక్యూట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇన్వెస్టిగేషన్ కి, ప్రాసిక్యూషన్ కి మంచి కోఆర్డినేషన్ చేసి ఆ నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేస్తాను. హైదరాబాద్ లో మరొక మేజర్ ప్రాబ్లం రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఎంత అభివృద్ధి చెందుతుందో అన్ని నేరాలు కూడా జరుగుతాయి. ఫ్రీలాన్స్ అని ఇంకోటని.
వాటిని కూడా మీరు సైబర్ ఉన్నప్పుడు చాలా వరకు కట్టడి చేశారు, ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయినాయి, వాటిని ఏం చేస్తారు? అదే మనం ఇప్పుడు దీనికి చేయాలంటే సపరేట్ ఒక ఆఫీసర్ పెట్టి సపరేట్ ఒక టీమ్స్ పెట్టి మనం కూడా ఒక మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది మనము ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలాసార్లు ఇది పబ్లిక్ లో తిరుగుతూనే ఉంటుంది. మనకు కొన్నిసార్లు తెలియకపో ఉండొచ్చు బికాస్ ఆఫ్ అవర్ బిజీ థింగ్. కొన్నిసార్లు మనకు ఎవరో రిపోర్ట్ చేస్తేనే అవుతుంది, బట్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది, ఇట్లా మార్కెట్లో ఇట్లా నడుస్తుందని చెప్పి అలాంటి ఐడెంటిఫై చేసి ఈ ముందునే మనము పసిగట్టి వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ ఏమంటే సగం పబ్లిక్ తెలుస్తుంది, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిన ఏదో ఇది రాంగ్ ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు అది జరగకుండా అవుతుంది. ఇంకా జరిగిందంటే డెఫినెట్లీ అదే సేమ్ సిస్టము, మంచి కేసు కట్టడము, మంచి వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడము, తర్వాత ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మా వంతు కృషి చేస్తాను. ప్రజలకు మాత్రం కోరుతాను, మీరు డబ్బులకు ఆశపడొద్దు. తక్కువ టైంలో మీరు డబ్బులు వస్తుంది ఎవరో చెప్పారంటే అది అబద్ధము. ఇప్పుడు బ్యాంక్సే మీకు ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నప్పుడు ఎవరో వచ్చి మీకు 2% ఇస్తాను, 3% ఇస్తాను, 4% అంటే ఆనే పారిపోవాలి ఒకటి, లేదంటే ఎవరినో దోపిడీ చేయాలి ఒకటి, లేదంటే దొంగతనం చేయాలి, లేదంటే పారిపోవాలి, అంతే. ఇంకా సో అది కుదరదు. సో ఎవరు కూడా అలాంటి పర్సంటేజ్ ఇస్తారంటే చాలా నష్టము. మొన్న కూడా నేను ఎస్పీ నల్గొండతో మాట్లాడినప్పుడు కూడా అక్కడ కూడా ఇలాంటి ఒక కేసు వచ్చిందంటే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ అనే వందలాది క్రోర్స్ కలెక్ట్ చేశారంటే ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మా ఒక నమ్మకాన్ని దురుపయోగం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి, చైతన్యం కావాలని చెప్పి నేను కోరుతున్నాను. సరే, మీరు ఆర్టిస్ట్లో ఉండి కూడా బెట్టింగ్ యాప్స్ మీద విపరీతమైన పోరాటం చేశారు, విపరీతంగా ప్రచారం చేస్తారు, దాని కట్టడి కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఒక మెయిన్ పోస్టింగ్ రాబోతున్నారు, అక్కడ ఏం చేయగలుగుతారు? అదే డెఫినెట్లీ మనకు ఈ యొక్క సైబర్ క్రైమ్, ఎకనామిక్ ఆఫెన్సెస్, ఇంకోటి పెద్ద పెనుముప్పు మనకు డ్రగ్స్ పైన కూడా మనం అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను బెట్టింగ్ యాప్స్ పైన మనము స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది డ్రగ్స్ పైన కూడా చేయండి సార్, డ్రగ్స్ కూడా ఎక్కువ అయిందని చెప్పి చాలా మంది టీచర్స్, పేరెంట్స్, డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. వచ్చే రోజు కూడా ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక మంచి వింగ్ ఉందని చెప్పి తెలిసింది. సో దాన్ని ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి, ఇంకా స్ట్రక్చర్ ఏం చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలని చెప్పి చూస్తాను. ప్లస్ అదేవిధంగా సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడము, కన్సర్న్డ్ మన స్టేట్ వింగ్, డ్రగ్స్ వింగ్ వాళ్ళతో కూడా, ఈగల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఎవరెవరు ఆఫెండర్స్ ఇక్కడ వస్తున్నారు వాళ్ళు కూడా ట్రాక్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు అని పైన కూడా నిఘా పెట్టేసి వచ్చే రోజు ఇక ఒక మంచిగా ఒక డ్రగ్ ఫ్రీ సిటీగా తయారు చేయడానికి నా వంతు కృషి చేస్తాను. హైదరాబాద్ అంటే ఎక్కువ రౌడీలు ఉంటారు, ఓల్డ్ సిటీ కావచ్చు, వెస్ట్ జోన్ కావచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న తిష్ట వేసి ఉన్న రౌడీ షీటర్ని ఎట్లా బయటికి పంపిస్తారు, ఏం చేయబోతున్నారు? అంటే 3 కమిషనర్కి ఒక కోఆర్డినేషన్ చేస్తేనే వాటి బయటకు వెళ్తారు, లేదంటే మళ్ళీ ఇక్కడే ఉంటారు. అదే డెఫినెట్లీ ఇది ఎందుకంటే ఈ 3 కమిషనరేట్ కూడా అంత ముందు కూడా మీరు చూస్తుంటే కొన్ని సంవత్సరం క్రితం ఇది ఒకటే కమిషనరేట్, ఇప్పుడు మనం 3 అయినాం. సో అప్పుడు కూడా కంట్రోల్ చేయగలిగాను. సో ఇప్పుడు కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఈ 3 కమిషనరేట్ తో కోఆర్డినేట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఎందుకంటే చాలాసారి ఇక్కడ నుంచి వాళ్ళు క్రాస్ చేసిపోయి అక్కడ ఆఫెన్స్ చేస్తుంటారు, తెలియదు, అక్కడ వాళ్ళు వచ్చి మా దగ్గర చేస్తుంటారు. సో ఈ 3 కమిషనర్స్ కూడా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. డెఫినెట్లీ ఆ బాధ్యతను నేను తీసుకుంటాను. వీళ్ళు కూడా ఇంపార్టెంట్, ఎవరో రౌడీ షీటర్స్ ఉన్నారు, ఏ కేటగిరీ కావచ్చు, బి కేటగిరీ కావచ్చు, సిడి, వాళ్ళందరూ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తున్నారు, వీళ్ళు అంతమంది ఏం చేశారో, అవసరమైతే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టవచ్చు, లేదా ఎక్స్టర్మెంట్ చేయడానికి కూడా నా వంతు కృషి చేశాను. అల్టిమేట్లీ వాళ్ళు చేసిన కేసులు కూడా మనము కన్విక్షన్ తీసుకురావాల్సిన బాధ్యత మా పైన ఉంది. అవసరమైతే ఆ విట్నెస్ వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ ఇచ్చేసి, సో దట్ వాళ్ళు బాగా కాన్ఫిడెంట్ గా వచ్చి వాళ్ళు డిపోజ్ చేస్తే వీళ్ళందరూ కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కూడా బాగా భయం ఉంటుంది, డిటరెంట్ ఉంటుంది. సో దానిపైన నేను ఫోకస్ చేస్తాను. హైదరాబాద్ లో మరొక మేజర్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు బాగా చేస్తున్నారు, ఇంకా ఫర్దర్ గా చేయడానికి డెవలప్ కోసం ఏం చేస్తారు? డెఫినెట్లీ ఇది ఎందుకంటే ఈ రోడ్ పైన ఉన్న ట్రావెల్ టైం మనం తగ్గిస్తే చాలా ఒక గొప్ప మనము సక్సెస్ అనుకోవచ్చు. సో దానికి ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాం, ఎందుకంటే రోడ్డు ట్రాఫిక్ కంట్రోల్ చేయడము మా బాధ్యత. బట్ ఆ రోడ్స్ కావచ్చు, లేదంటే వేరే ఇష్యూస్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ప్లస్ అవన్నీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత వేరే డిపార్ట్మెంట్ పైన ఉంది. అది కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఒకవైపు తెలంగాణ గవర్నమెంట్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, ఎంఓయుఐడి ఉంది, ప్లస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది. సో అందరు కూడా మనం కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ వచ్చే రోజు ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఆ ఒక ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ కావచ్చు, యూటర్న్స్ కావచ్చు, అవన్నీ కూడా రివ్యూ చేసి ఒక సపరేట్ టీం పెట్టి డెఫినెట్లీ వచ్చే రోజు ఈ ట్రావెల్ తగ్గించడానికి నా వంతు కృషి చేస్తున్నారు. ఇప్పుడే
మన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు, చాలా మంచిగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏమాదిరి స్ట్రెంగ్ చేయాలనే పైన కూడా చేస్తాను. కొంచెం టెక్నాలజీ కూడా ఈ మధ్యలో కూడా మనకు హైదరాబాద్ పోలీసు గూగుల్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది, ఏం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి. ఎందుకంటే నాకు కూడా కొంతమంది గూగుల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు సైబరాబాద్ పోలీసులో అక్కడ పనిచేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ సహకారం కూడా తీసుకొని మనము ఈ యొక్క సిస్టమ్స్ టెక్నాలజీ కూడా వాడుకొని మనం ఎట్లా ప్రజలకి మేలు చేయవచ్చు అనే పైన కూడా మనము కొంచెము డెఫినెట్లీ వర్క్ చేస్తాం. ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో కంట్రోల్ లేకుండా పోయింది. సోషల్ మీడియా విచ్చలవిడితనం పెరిగిపోయింది. కొత్త చూస్తే మన వాళ్ళు హిస్టరీ షీట్ కూడా పెట్టమంటున్నారు. ఎట్లా ఉంటది దీన్ని? డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు వాక్ స్వాతంత్రం అనేది ఉండాలి. దాట్ షుడ్ హ్యావ్ అ లిమిట్. బట్ దాట్ డజన్ మీన్ దట్ యూ గో ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీథింగ్, క్రిటిసైజింగ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని చేయడం అనేది చాలా బాధకరము. మీకు ఏదో ఉంటే మీరు చూసుకోండి, కానీ మీరు ఫ్యామిలీని లాగడము లేదంటే పర్సనల్ ఇష్యూస్ పోవడం అది మంచిది కాదు. సో డెఫినెట్లీ అలాంటి చేస్తే మనము ఊరికే ప్రసక్తి లేదు. డెఫినెట్లీ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాను. చట్టపరమైన ఏం చేస్తే బాగుంటుంది, అవసరమైన వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేస్తాను. మంచి ఒక లీగల్ సిస్టమ్ పెట్టి, మంచి లీగల్ కన్సల్టెంట్స్ పెట్టి, మంచి టెక్నికల్ ప్రొఫెషనల్స్ కూడా పట్టుకొని వాళ్ళు ఎట్లా పోస్ట్ చేశారు, ఎక్కడి నుంచి పోస్ట్ చేశారు అనే పైన కూడా చేస్తాను. డెఫినెట్లీ అందుకు ఇప్పుడు ఏదో మనము కొంతమంది చేస్తున్నారు, కానీ ఇంకా ముందు ఏమాదిరి సోషల్ మీడియాలో వాళ్ళు ఏదాದರೂ లూజ్ గా కమెంట్ చేసినా, వేరే వాళ్ళని అనవసరం క్రిటిసైజ్ చేసినా డెఫినెట్లీ వాళ్ళ పైన యాక్షన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ కి బాధితుడు ఫ్రీ అండ్ ఫ్రీగా వెళ్లి అక్కడ ఫిర్యాదు చేసి తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని పూర్తి స్థాయిలో మీరు భరోసా కల్పించగలుగుతారా? డెఫినెట్లీ, ఎందుకంటే నేను అంతకుముందు కూడా 5 జిల్లాలో పనిచేశాను. తర్వాత సైబరాబాద్ కూడా పనిచేశాను. ఎక్కడెళ్ళినా ప్రజల సహకారాన్ని బాగా అంటే బాగా ఎక్కువ ఉండేది. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఈ హైదరాబాద్ సిటీ పోలీసు మీ పోలీసు, మీకోసమే మనం ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా పోలీసు మీ పైన కూడా బాధ్యత ఉంది. మీకు స్వయంగా ఏం జరిగినా, లేదంటే మీ చుట్టుపక్కల ఏమాదిరి జరుగుతుందా, సస్పిషియస్ యాక్టివిటీస్ ఉందా, సస్పిషియస్ పర్సన్స్ ఉన్నారా, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుందా, మీ అన్ని కూడా మాకు రిపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. లేదంటే 100కి కాల్ చేయని చెప్తున్నాను. అదేవిధంగా మీకు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్తున్నాను. అది మీకు ఏమాదిరి న్యాయం జరగకపోతే నాకు కూడా వచ్చి కలవచ్చు. అదేవిధంగా మన ఆఫీసర్స్ కూడా నేను జాయిన్ అయిన తర్వాత చెప్తాను, 80% బర్కింగ్ అనేది ఉండదు. కేసు ఎక్కడదో బర్క్ చేసినారు, కేసు కట్టలేదంటే డెఫినెట్లీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి క్రైమ్ ను మనం రికార్డ్ లో తీసుకొస్తేనే ఆ డాటా డెవలప్ అవుతుంది, ఆ మనుషులు ఎవరైనా తెలుస్తుంది. లేదంటే వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత ఇట్లానే చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇక్కడ చేస్తారు, కొన్ని రోజుల తర్వాత సైబరాబాద్ లో చేస్తారు, సైబరాబాద్ తర్వాత రాచకోటలో చేస్తారు, ఇట్లా జిల్లాకు పోతుంటారు. ఎక్కడో దగ్గర మనము రెజిస్టర్ అయితే అయినప్పుడు అవును ఈయన పాత అఫెండరు, ఈయన లక్షణాలు ఇట్లా ఉన్నాం అని చెప్పి మనకు కూడా రికార్డ్ పైన వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు ప్లీజ్ కోఆపరేట్ విత్ హైదరాబాద్ సిటీ పోలీసు. మీకోసమే మనము పని చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా మనకు వచ్చి కలవచ్చు. డెఫినెట్లీ మా ఆఫీసర్స్ కూడా సెన్సిటైజ్ చేసి మనం కూడా ఎక్కడెక్కడ అవసరమైతే కొంత కమ్యూనిటీ పోలీసింగ్ చేసి, కొంత అవేర్నెస్ క్యాంప్ పెట్టేసి కూడా ప్రజల సహకారం తీసుకుంటాను. పొలిటికల్ లీడర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్ అసోసియేట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా పోస్టింగ్ చేస్తుంటారు. అదే కాకుండా దీనివల్ల హైదరాబాద్ సీట్లో ఏదో అల్లకొల్లం జరుగుతుంటాయి, కొన్ని మత ఘర్షణలు కూడా జరుగుతుంటాయి. వీటికి సంబంధించి వాళ్ళ పబ్లిక్ ఎలాంటి సూచన చేస్తారు? డెఫినెట్లీ మనకు ఎందుకంటే సపరేట్ టీం ఉంది కూడా నాకు తెలిసింది హైదరాబాద్ లో ఇలాంటి సోషల్ మీడియా పోస్ట్ ని వాచ్ చేయడానికి. ఆ టీం కూడా ఎట్లా ఉంది, దానికి ఏం స్ట్రెంథన్ చేయాలి, వాళ్ళకు టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఏముందని కూడా మనము ఒకసారి నేను రివ్యూ చేసి వచ్చే రోజు డెఫినెట్లీ ఆ వింగ్ ని స్ట్రెంథన్ చేస్తాను. అదేవిధంగా పబ్లిక్ కూడా కోరుతున్నాను, మీకు సంబంధం లేనిది ఎక్కడో ఒక గాలి వార్తను తీసుకొచ్చి మీరు పోస్ట్ లో పెట్టొద్దు. మరి పెడితే మీ పైన కూడా ముప్పు రావచ్చు. డెఫినెట్లీ మీకు కూడా మనము మీ పైన కూడా యాక్షన్ ఉంటుంది. ఏది కూడా మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి నేను పబ్లిక్ కోరుతున్నాను. ఎక్కడైనా నా దృష్టికి వస్తే డెఫినెట్లీ లోకల్ పోలీస్ దృష్టికి వస్తే డెఫినెట్లీ చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. సజ్జనార్ అంటే ఒక స్టైల్ ఉంటుంది, అదే స్టైల్లో పనిచేస్తారా, లేకుంటే ఇక్కడ ఒత్తిళ్లు ఉంటాయి, చాలా ప్రెజర్ ఉంటుంది, సజ్జనార్ పాత సజ్జనార్ లెక్కనే ఉంటాడా? డెఫినెట్లీ అట్లానే ఉంటుంది. అది ఏం మారదు. నేను ఎక్కడ ఏ జిల్లాలో పనిచేసినా, ఏ పోస్టులు చేసినా అదే ఒక కమిట్మెంట్ తో చేస్తాను, అదే ఒక డెడికేషన్ తో చేస్తాను. అదేవిధంగా మనం ఏం చేసినా ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ఎందుకంటే మనకు ఒక మంచి అవకాశం కల్పించారు. అదేవిధంగా ప్రజల సహకారం కూడా ఉంటుంది. సో ఈ ఒత్తిడిలు అనేది భాగంగానే మనం ఎక్కడ కూడా డివేట్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ కూడా ఆర్టీసీలు కూడా లాస్ట్ 4 years మీరు చూస్తుంటారు మా ప్రయాణము చాలా సక్సెస్ఫుల్ గా మనం ఇష్యూస్ ని హ్యాండిల్ చేసి ఇది కూడా ఒక మంచి ఆర్గనైజేషన్ గా మనం తీర్చిదిద్దగలిగాను. వచ్చే రోజు కూడా హైదరాబాద్ సిటీ కూడా ఒక మంచి పోలీస్ కమిషనరేట్ గా తీర్చిదిద్దడానికి కూడా మనము కృషి చేస్తాను. కంగ్రాట్స్ సార్.
ఏదైతే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించబడ్డ సి సజ్జనార్ తన పందాలో నేను తాను ముందుకు వెళ్తాను, ఎక్కడ ఏమున్నా సరే తన పందాలను పని చేసుకుంటూ వెళ్తాను. అంతేకాకుండా సోషల్ మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎక్కడైనా సరే ఎలాంటి అపోహలు కావచ్చు, అనర్థాలకు దారితీసే పోస్టింగ్ చేయవద్దని చెప్తున్నారు. అయితే ఎక్కడైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తే వాటిపైన అనర్థాలకు దారితీసే సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తే వాటిపైన తీవ్ర చర్యలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వెట్ల టీవీ.